డియర్ స్టూడెంట్స్, ఇవాళ 10th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందులో 3 రీడింగ్స్ ఉన్నాయి. ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్. ఏ రీడింగ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. బి రీడింగ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఎ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. సి రీడింగ్ ఐ విల్ డూ ఇట్. ఇప్పుడు నేను ఏ రీడింగ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే లెసన్ చెప్పబోతున్నాను. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే థీమ్కి సంబంధించినటువంటి యూనిట్. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. దిస్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ మీన్స్ వన్స్ హిస్టరీ రిటర్న్ బై సెల్ఫ్. ఎవరి హిస్టరీ వాళ్ళు రాసుకుంటే ఆటోబయోగ్రఫీ. ఒకళ్ళ హిస్టరీ ఇంకొకళ్ళు రాస్తే దాన్ని బయోగ్రఫీ ఆర్ బయోస్కెచ్ అంటాం. ఇది నిక్ వైచిచ్ తన గురించి తను రాసుకున్నది. సో ఆటోబయోగ్రఫీ అనమాట. లెసన్ నేమ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? యాటిట్యూడ్ అంటే వన్స్ బిహేవియర్, వన్స్ వే ఆఫ్ థింకింగ్ ఆర్ వన్స్ అవుట్లుక్. ఒక ప్రపంచాన్ని మనం ఎట్లా చూస్తామనే దాన్ని యాటిట్యూడ్ అంటాం. ఈజ్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అనే దానికి మీనింగ్ హైట్. ఇక్కడ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు మంచి ఆల్టిట్యూడ్, హై పొజిషన్కి వెళ్ళగలుగుతారు. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నిటికన్నా కూడా. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే మనకి ఎన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా మనం లైఫ్లో పైకి వెళ్ళలేము. ఫస్ట్ పారాగ్రాఫ్. ఇది నిక్ వైచిచ్ అనే డిజేబుల్డ్ పర్సన్కి సంబంధించి. ఇతను పుట్టడంతో ఒక టోర్సో అంటే ఓన్లీ మెయిన్ బాడీ ఉంది, కాళ్ళు చేతులు లేవు. లెఫ్ట్ హిప్ మీద ఏ స్మాల్ ఫుట్ ఒకటి ఉంది. దాంతో అన్ని పనులు చేసుకోవాలి. బై బర్త్ అట్లా పుట్టాడు. జనరల్గా మనకి అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగా ఉంటే మనం లైఫ్లో ఎదగాల్సిన స్థాయికి ఎదగలేకపోతూ ఉన్నాం. కానీ ఇతను ఏమీ లేకుండానే చాలా మంచి పొజిషన్కి వచ్చాడు. ఇతను మనందరికీ కూడా ఒక మోటివేషన్, ఇన్స్పిరేషన్ పర్సన్. సో వీ హ్యావ్ టు టేక్ హిమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ వీ హ్యావ్ టు అచీవ్ ఇన్ అవర్ లైఫ్. సో సచ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ పర్సన్. లెసన్ స్టార్ట్ చేద్దాం. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్ టు హెల్ప్ యూ స్క్రాచ్ ద టిచ్, to allow you to wrap your arms around your loved ones. ఒక్కసారి ఊహించుకోండి, హ్యావింగ్ నో ఆర్మ్స్, చేతులు లేకపోతే మన లైఫ్ ఎట్లా ఉంటుంది. టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే లేవగానే బెడ్ మీద నుంచి ఒక్కసారి ఒళ్ళు విరుచుకుంటాం. చేతులు లేకపోతే ఆ పని చేయలేం. టు హెల్ప్ యూ స్క్రాచ్ ద ఇచ్, ఎక్కడైనా ఇచ్చింగ్ దురదగా ఉంటే దాన్ని స్క్రాచ్ చేసుకోగలుగుతాం. చేతులు లేకపోతే ఈ పని చేసుకోలేము. టు అలౌ యూ టు ర్యాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్. యువర్ లవ్డ్ వన్స్, మన బిలవ్డ్ వన్స్ చుట్టూ మనం హగ్ చేసుకోవడం, చేతులు వేయడం, ఇట్లాంటివన్నీ ఏం చేయగలేము. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్, టు వాక్ ఆర్ రన్, టు బైసికల్ ఆర్ స్కేట్ బోర్డ్ or get you from point A to point B. Imagine having no legs. ఒకసారి కాళ్ళు లేకపోతే ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. టు కిక్ పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్, దారిన పోతూ సరదాగా రాళ్ళని కాళ్ళతో తంతూ మనం వెళ్ళగలమా? సాధ్యం కాదు. టు వాక్ ఆర్ రన్, మనం నడవలేం, పరిగెత్తలేం. టు బైసికల్ ఆర్ స్కేట్ బోర్డ్, సైక్లింగ్ చేయలేం, స్కేట్ బోర్డింగ్ చేయలేం. ఆర్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, ఒక చోటు నుంచి ఇంకో చోటకి వెళ్ళడం సాధ్యం కాదు. దెన్ ఇమాజిన్ బోత్ ఎట్ వన్స్, విచ్ ఈజ్ వాట్ నిక్ వైచిచ్ హ్యాస్ ఫేస్డ్ హిస్ హోల్ లైఫ్. ఒకసారి ఊహించుకోండి, కాళ్ళు చేతులు రెండు లేకపోతే ఎట్లా ఉంటుంది మన లైఫ్. అండ్ విచ్ ఈజ్ వాట్ నిక్ వైచిచ్ హ్యాస్ ఫేస్డ్ హిస్ హోల్ లైఫ్. నిక్ వైచిచ్ తన లైఫ్ మొత్తం కూడా కాళ్ళు చేతులు లేకుండా గడపాల్సిన పరిస్థితి. ఇక్కడ నిక్ వైచిచ్ స్పెల్లింగ్ ఒకసారి చూడండి. NICK, నిక్, ఓకే, నో ప్రాబ్లం.
VUJICAC. యాక్చువల్గా మన అలవాటు ప్రకారం ఉజికిక్ అనే ప్రొనౌన్సియేషన్ మనకు వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ రైట్ ప్రొనౌన్సియేషన్. అకార్డింగ్ టు ద నేటివ్ ఆస్ట్రేలియన్ ప్రొనౌన్సియేషన్ ఇట్ ఈస్ వైచిచ్గా వాళ్ళు అట్లా స్పెల్లింగ్ రాస్తారు. సో మనం వైచిచ్ అని ప్రొనౌన్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఓన్లీ బై హ్యాబిట్ వీ కెన్ గెట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? ఇటువంటి కేసు, ఇటువంటి సిచ్యుయేషను, ఇటువంటి పర్సన్ని మీరు ఎప్పుడైనా లైఫ్లో చూసారా? నిక్ వైచిచ్ వాజ్ బార్న్ విత్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్, బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. నిక్ వాజ్ బార్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. పుట్టడంతో కాళ్ళు చేతులు రెండూ లేకుండా పుట్టాడు. బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. కానీ అతను కాళ్ళు చేతులు లేవు అని చెప్తే అక్కడితో ఆగలేదు. కాళ్ళు చేతులు లేకపోవడంతో తన లైఫ్ ఏం ఆగిపోలా. ద బ్రేవ్ 26-year-old who is mainly a torso plays football and golf, swims and surfs despite having no limbs. ఇది 2009లో ఒక డైలీ మెయిల్ అయినటువంటి నెట్లో పెట్టినటువంటి ఒక ఆర్టికల్. అంటే ఇది 2009లో రాసింది. అప్పటికి నిక్ వైచిచ్ ఏజ్ 26 years. హూ ఈజ్ మెయిన్లీ ఏ టోర్సో. అతను కేవలం టోర్సో అంటే ఓన్లీ మెయిన్ బాడీ, ట్రంక్ ఆఫ్ ద బాడీ ఉంది తప్ప కాళ్ళు చేతులు లేవు. కేవలం మొండెం మాత్రమే ఉంది, హెడ్ అండ్ ట్రంక్ ఆఫ్ ద బాడీ. హీ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్. అయినప్పటికీ తను ఫుట్బాల్, గోల్ఫ్ ఆడతాడు. స్విమ్స్ అండ్ సర్ఫ్స్, స్విమ్మింగ్ చేస్తాడు. సర్ఫింగ్ చేస్తాడు. సర్ఫింగ్ అంటే సముద్రపు అలల మీద స్కేట్ బోర్డ్ లాంటి దాంతో ఫ్లోట్ అవ్వడం, అటువంటి స్పోర్ట్ ఆడతాడు. డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్. అతని లిమ్స్ అంటే కాళ్ళు చేతులు రెండు కలిపి లిమ్స్ అంటారు. ఇవి లేకపోయినప్పటికీ కూడా ఈ పనులన్నీ చేయగలుగుతాడు. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ which helps him balance and enables him to kick. నిక్కి లెఫ్ట్ హిప్, మొండెం యొక్క కింద భాగం, లెఫ్ట్ హిప్ లెఫ్ట్ సైడ్లో చిన్న ఫుట్ ఒకటి ఉంది. విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. అది తను బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఏదైనా కిక్ చేయడానికి తనకు ఉపయోగపడుతుంది. He uses his one foot to type, write with a pen and pick things up between his toes. He uses his one foot. ఈ ఒక్క ఫుట్ని ఏం చేస్తాడు? ఈ ఒక్క ఫుట్ తోటి ఎట్లా సర్వైవ్ అవుతాడు? దీంతో టైపింగ్ చేస్తాడు, పెన్ తోటి రాస్తాడు, అండ్ చిన్న చిన్న వస్తువుల్ని తన ఆ కాలికున్నటువంటి వేళ్లతోటి పట్టుకుంటాడు. పిక్ థింగ్స్ అప్, టోస్ మధ్యలో పెట్టుకుని చిన్న చిన్న వస్తువుల్ని హ్యాండిల్ చేస్తాడు. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్, జోక్డ్ నిక్ తన మీద తను జోక్స్ వేసుకుంటాడు. ఏంటది? ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. ఆ చిన్న ఫుట్ని చికెన్ డ్రమ్ స్టిక్ తోటి కంపేర్ చేస్తాడు. డ్రమ్ స్టిక్ అంటే డ్రమ్స్ వాయించేటువంటి ఒక స్టిక్, అంటే చికెన్ షేప్లో ఉంటే దాన్ని చికెన్ డ్రమ్ స్టిక్ అంటారు. తన స్మాల్ ఫుట్ని సరదాగా అతనే ఉంటాడు చికెన్ డ్రమ్ స్టిక్ అంటాడు. హూ వాజ్ బార్న్ ఇన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా. ఇతను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జన్మించాడు. బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఉంటున్నాడు. ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. I'(D). జనరల్గా I'(D) మీన్స్ ఐ హ్యాడ్ అవ్వచ్చు, ఐ వుడ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మీరు కేర్ఫుల్గా గమనిస్తే వుడ్ తర్వాత V1 ఫామ్ వస్తుంది, హ్యాడ్ తర్వాత V3 ఫామ్ వస్తుంది. ఇక్కడ బి అనేది V1 ఫామ్. సో ఇది ఐ వుడ్ బి. ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. ఇదే కనుక లేకపోతే, ఈ స్మాల్ ఫుట్ కనుక లేకపోతే నేను లేను. డ్యూ టు హిస్ ఫెయిత్ యాజ్ ఎన్ evangelical Christian, Nick has chosen to remain a virgin until marriage, although he has had
long-term girlfriends in the past. Due to his faith, an evangelical Christian, ఒక ఎవాంజలికల్కి సంబంధించినటువంటి క్రిస్టియానిటీలో చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. అందులో ఒక స్ట్రీమ్ వచ్చేసి ఎవాంజలికల్స్. ఓకే, అందులో తనకు విశ్వాసం ఉండడం మూలంగా నిక్ హ్యాస్ చోజన్ టు రిమైన్ ఎ వర్జిన్. అతను మ్యారేజ్ అయ్యేదాకా తను వర్జిన్గానే, అంటే ఎటువంటి సెక్షువల్ ఎఫైర్స్లో లేకుండా ఉండాలని అనుకుంటాడు. అంటిల్ మ్యారేజ్, ఆల్దో హీ హ్యాస్ హ్యాడ్ లాంగ్ టర్మ్ గర్ల్ ఫ్రెండ్స్ ఇన్ ద పాస్ట్. అంటే అఫ్కోర్స్ అతనికి చాలా కాలం నుంచి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సెక్షువల్ ఎఫైర్స్లో లేకుండా చాలా దూరంగా ఉంటాడనమాట. ఎందుకని? బికాజ్ హీ హ్యాస్ ఫెయిత్ యాజ్ అన్ ఎవాంజలికల్ క్రిస్టియన్. ఒక క్రిస్టియన్ లాగా క్రిస్టియానిటీలో విశ్వాసం ఉన్న వ్యక్తి కాబట్టి అట్లా ఉంటాడు. హీ ఈజ్ వెరీ మోడెస్ట్ బట్ హీ గెట్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫ్రమ్ ఉమెన్ ఆల్ ద టైమ్, said Nick's friend and publicist Steve Appel from Los Angeles. He is very modest. ఇతను హంబుల్గా ఉంటాడు. మోడెస్ట్ అంటే హంబుల్. బట్ హీ గెట్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫ్రమ్ ఉమెన్ ఆల్ ద టైమ్. అతను అట్లా ఉన్నప్పటికీ కూడా, కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ కూడా అతను ఎంతోమంది ఉమెన్ లైక్ చేసేవాళ్ళు. అతనికి మ్యారేజ్ ప్రపోజల్స్ చేయడం కూడా జరిగింది. ఈ మాటలు ఎవరన్నారు? నిక్స్ ఫ్రెండ్ అండ్ పబ్లిసిస్ట్, ఇతనికి సంబంధించి పబ్లిసిటీ ఇచ్చేటువంటి వ్యక్తి స్టీవ్ యాపెల్. ఇతను లాస్ ఏంజల్స్కి సంబంధించి చెప్పాడు. హీ వుడ్ లవ్ టు గెట్ మ్యారీడ్ అండ్ స్టార్ట్ ఏ ఫ్యామిలీ బట్ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ గర్ల్ టు కమ్ అలాంగ్. అతను మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. అతను ఒక మంచి అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాటర్ స్పోర్ట్స్ అరంట్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఏ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్ అండ్ ఈజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. వాటర్ స్పోర్ట్స్, జనరల్గా వాటర్ స్పోర్ట్స్ అంటే వాటర్లో ఆడేటువంటి స్పోర్ట్స్ ఆర్ నాట్ నిక్స్ ఓన్లీ థింగ్. ఇవి మాత్రమే కాదు. హీ ఆల్సో అంటే నీళ్లలో రకరకాల స్పోర్ట్స్ ఆడతాడు. దాంతోపాటు హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ ఆట. గోల్ఫ్ ఎట్లా ఆడతాడు? దాన్ని బ్యాట్ని హ్యాండిల్ చేయాలి కదా, క్లబ్ని హ్యాండిల్ చేయాలి. ఆ క్లబ్ని ఎక్కడ పెట్టుకుంటాడు? టక్డ్ అండర్ హిస్ చిన్, తన షోల్డర్కి భుజాన్ని చెంపకి మధ్యలో పెట్టుకుని దాన్ని హ్యాండిల్ చేస్తూ బ్యాట్ని ఆడుతూ గోల్ఫ్ ఆడతాడు. అండ్ ఈజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇతను ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్కి చాలా హ్యూజ్ ఫ్యాన్ అంటే మంచి అభిమాని అన్నమాట. హ్యూజ్, వెరీ బిగ్ ఫ్యాన్. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్. యాక్చువల్గా ఇటువంటి పిల్లల్ని ఎక్కడికి పంపిస్తారు? కాళ్ళు చేతులు లేకుండా ఉన్న పిల్లల్ని. మీలాంటి పిల్లలు చదివే స్కూల్లో చదివించగలుగుతారా? వస్తే కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? కాళ్ళు చేతులు లేని వ్యక్తి, ఒక అబ్బాయి మీ పక్కన వచ్చి కూర్చుంటే మీరు రిసీవ్ చేసుకోగలుగుతారా? స్టార్టింగ్లో ఆఫ్కోర్స్ ఎవరైనా ఆట పట్టిస్తారు, ఏడిపిస్తారు. ఆ తర్వాత రియలైజ్ అవుతారు, అది కరెక్ట్ కాదు అనుకుంటారు, తన యొక్క ఫీలింగ్స్ అర్థం చేసుకుంటారు. అది గ్రాడ్యువల్గా జరుగుతుంది. బట్ స్టార్టింగ్లో ఇటువంటి పిల్లలకి చాలా సమస్యలు ఉంటాయి. ఏ డెసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్. కానీ వాళ్ళ పేరెంట్స్ అందరితో పాటే, అన్ని అవయవాలు బాగా ఉన్నటువంటి పిల్లలతో పాటే ఇతన్ని కూడా చదివించాలని అనుకుంటారు. యాక్చువల్గా దిస్ ఈజ్ ఏ వెరీ హార్డ్ డెసిషన్ ఫర్ హిమ్, బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. స్టార్టింగ్లో చాలా కష్టమైనటువంటి డెసిషన్, చాలా కష్టంగా అనిపించినప్పటికీ నిదానంగా అది లైఫ్లో అతనికి చాలా మంచి జరుగుతుంది. వెన్ నిక్ వాజ్ బార్న్ హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వమిట్. నిక్ పుట్టగానే అతన్ని చూసిన వాళ్ళ ఫాదర్ తట్టుకోలేకపోతాడు. చాలా షాక్కి గురయ్యి హాస్పిటల్ రూమ్ నుంచి బయటకు వచ్చేసి వామిట్ చేసుకుంటాడు. చూడగానే అర్థం కాదు, కాళ్ళు చేతులు లేకుండా ఒక బేబీ పుట్టడం ఎంత హారిబుల్ సిచ్యుయేషన్. హిస్ డిస్ట్రాట్ మదర్ couldn't bring herself to hold him until he was 4 months old.
హిజ్ డిస్ట్రాట్ మదర్, డిస్ట్రాట్ అంటే అప్సెట్, వరీడ్ మదర్, కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. అతనికి 4 months వచ్చేదాకా వాళ్ళ మదర్ కూడా అబ్బాయిని ఎత్తుకోవద్దు. హిజ్ డిజబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్. ఈ డిజబిలిటీ ఎందుకు ఇట్లా వచ్చింది? వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్. దీనికి ఒక ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్ మెడికల్గా ఎవరు చెప్పలేకపోతారు. ఏ డాక్టర్ కూడా ఎందుకు ఇట్లా పుట్టారు, ఈ అబ్బాయి ఎందుకు ఇట్లా పుట్టాడు అనే దానికి ఒక రీజన్ ఎవరు చెప్పలేని పరిస్థితి. ఏ రేర్ అకరెన్స్, చాలా రేర్గా జరిగేటువంటి ఒక హ్యాపెనింగ్ కాల్డ్ ఫోకోమీలియా. ఇటువంటి డిజబిలిటీని ఫోకోమీలియా అంటారు. And Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. Nick and his parents, వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళల్లో వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటుంటారు. ఇటువంటి క్రూయల్ ట్రిక్ తమకే ఎందుకు జరిగింది అని క్వశ్చన్ చేసుకుంటుంటారు. మై మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్, హీ సెడ్. యాక్చువల్గా వాళ్ళ మదర్ ఒక నర్స్ అంటే మెడికల్ అవేర్నెస్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదిమ వాళ్ళకన్నా వాళ్ళకి బెటర్ నాలెడ్జ్ ఉంటుంది. తను అన్ని జాగ్రత్తలు తీసుకుంది, కానీ ఇటువంటి అబ్బాయి జన్మించాడు. తను స్టిల్ ఇంకా ఏమనుకుంటుంది, నేనేదో పొరపాటు చేసి ఉంటాను, అందుకే నాకు ఇటువంటి బేబీ పుట్టాడు అని ఇప్పటికీ కూడా తను బ్లేమ్ చేసుకుంటూ ఉంటుంది. ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. వాళ్ళకి ఏ పేరెంట్కైనా, వాళ్ళకి కాదు ఏ పేరెంట్కైనా ఇటువంటిది చాలా హార్డ్ సిచ్యుయేషన్ అన్నమాట. బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. కానీ మొదటి నుంచి కూడా నన్ను నా కాళ్ళ మీద నిలబెట్టే ప్రయత్నం చేశారు, నన్ను ఇండిపెండెంట్గా ఉంచే ప్రయత్నం చేశారు. నన్ను ఒక డిపెండెంట్ లాగా పెంచలారు. ఈ రోజున చాలామంది అన్ని కాళ్ళు చేతులు బాగా ఉండి అన్ని అవకాశాలు ఉన్నవాళ్ళు కూడా ఇప్పటికీ పేరెంట్స్ మీద స్టిల్ డిపెండెంట్గా బతుకుతున్నారు. కానీ వీళ్ళ పేరెంట్స్ అట్లా ఆలోచించాల. తన పనులు తను చేసుకోవాలి, తన బతుకు తను ఎట్లా బతకాలో చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చారు. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ ఎట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. వీళ్ళ ఫాదర్ ఈ అబ్బాయిని అట్ ద ఏజ్ ఆఫ్ 18 monthsలోనే వాటర్లో ఒక స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్పించడం కోసం వదిలేస్తాడు. బట్ మనలో ఎంతమంది పేరెంట్స్ అటువంటి అడ్వెంచర్ చేయగలుగుతారు? ఈవెన్ 18 years వచ్చినప్పటికీ కూడా మన సొసైటీలో పేరెంట్స్ ఏదో ప్రమాదం జరిగిపోతుందని నీళ్ళల్లోకి అలౌ చేయనివ్వరు. అయితే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అలౌ చేయాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి, కానీ భయపడకూడదు. కానీ వీళ్ళ పేరెంట్స్ 18 months ఏజ్లోనే ఇతనికి స్విమ్మింగ్ నేర్పించడం కోసం నీళ్ళల్లోకి వదిలేశారు. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఫుట్బాల్ అన్న స్కేట్ బోర్డింగ్ అన్న చాలా ఇంట్రెస్ట్. ఐ టోటలీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్ అంటే క్రికెట్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ఫుట్బాల్. ఇతను చాలా లైక్ చేస్తాడు. నిక్స్ ఫాదర్ వాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్. వీళ్ళ ఫాదర్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ ఆల్సో. అండ్ హీ టాట్ హిస్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హిస్ టో at just 6 years old. అతను నిక్కి అట్ ద ఏజ్ ఆఫ్ 6 years ఎట్లా టైప్ చేయాలి అనేది నేర్పిస్తాడు. హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. వాళ్ళ మదర్ ఒక స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ని తయారు చేస్తుంది, ఇతని కోసం ఇన్వెంట్ చేస్తుంది. దాంతో ఇతను పెన్ ఎట్లా పట్టుకోవాలి, పెన్సిల్ ఎట్లా పట్టుకోవాలి అనేది చేయగలుగుతాడు. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్, హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. యాక్చువల్గా మెయిన్ స్ట్రీమ్ స్కూల్, స్పెషల్ స్కూల్. మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటే అందరు నార్మల్ చిల్డ్రన్
నార్మల్ స్టూడెంట్స్ వెళ్ళేటువంటి స్కూల్. దీనికి ఆపోజిట్ వర్డ్ స్పెషల్ స్కూల్. స్పెషల్ స్కూల్ అంటే వేర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ గో. మెంటల్గా, ఫిజికల్గా డిజేబుల్డ్ చిల్డ్రన్ వెళ్ళే వాటిని స్పెషల్ స్కూల్ అంటాం. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్ మీన్స్ హ్యూమిలియేటెడ్, ఇన్సల్టెడ్, ఎగతాళి పట్టించడం, ఏడిపించడం, ఇటువంటి రిస్క్ ఉన్నప్పటికీ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. ఇతన్ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి మాత్రమే పంపించారు. ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ యాడ్స్ నిక్. నిక్ అంటాడు, వాళ్ళు చేసిన చాలా బెస్ట్ పని ఇది, బెస్ట్ డెసిషన్. దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ, వాళ్ళు నా గురించి తీసుకున్న ఒక బెస్ట్ డెసిషన్. హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఇతను నార్మల్ స్కూల్లో చదవడం మూలంగా, మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో చదవడం మూలంగా ఇతనికి ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్లో డిగ్రీ కంప్లీట్ చేయగలుగుతాడు. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. ఇది చాలా డిఫికల్ట్, కానీ అతనికి ఇండిపెండెన్స్ వచ్చిందనమాట. అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేని పరిస్థితి వచ్చింది. నిక్, హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ ఏ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. నిక్, హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్. టీజింగ్, బుల్లీయింగ్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ సినానిమ్స్. నిక్ని తదిమ పిల్లలందరూ టీజింగ్, బుల్లింగ్ చేయబడ్డాడు. ఇతనికి హీ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ ఫర్ మూమెంట్, ఫర్ హిజ్ మూమెంట్. అతనికి ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉంది. అండ్ ఏ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. అతను తను కొన్ని పనులు చేసుకోగలిగినప్పటికీ అన్ని పనులు చేసుకోలేడు కదా, కంప్లీట్గా కాళ్ళు చేతులు లేవు కాబట్టి అతనికి ఏ టీమ్ ఆఫ్ కేరర్స్, కేర్ తీసుకునే వాళ్ళని కేరర్ అంటారు. అతన్ని కేర్ తీసుకోవడానికి ఒక టీం ఉందన్నమాట. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 years old, హీ సెడ్. 8 years ఏజ్లో అతను బాగా డిప్రెషన్కి గురవుతాడు. ఐ వెంట్ టు మై మమ్ క్రయింగ్ అండ్ టోల్డ్ హర్ ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్. వాళ్ళ మదర్ దగ్గరికి ఏడుస్తూ వెళ్ళి నేను చచ్చిపోతాను అని చెప్తాడు. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిట్టర్. చాలా బాధగా ఉంటుంది. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వరంట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఒకవేళ నాకు ఇటువంటి పేరెంట్స్ లేకుండా ఉండుంటే ఏం జరుగుండేది. అందువల్ల ఇతను గాడ్ని బాగా హేట్ చేస్తాడు. ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీత్ విత్ ఎ వాల్ మౌంటెడ్ బ్రష్ అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ soap, but there was so much that was impossible for me. Of course, ఇతను తన వాల్ మౌంటెడ్ బ్రష్ తోటి తన టీత్ తనే బ్రష్ చేసుకుంటాడు. తన హెయిర్ని పంప్ యాక్షన్ సోప్ తోటి తను వాష్ చేసుకుంటాడు, క్లీన్ చేసుకుంటాడు. కానీ ఇంకా చాలా పనులు తన పనులు తను చేసుకోలేడు. At age 10, Nick tried to drown himself in the bath, but luckily the attempt was unsuccessful. At the age 10 years ఏజ్లో చాలా డిప్రెషన్కి గురైపోయి చనిపోవాలనే నిర్ణయం తీసుకొని బాత్ టబ్లో మునిగి చనిపోవాలనే డెసిషన్ తీసుకొని ప్రయత్నం చేస్తాడు. బట్ హిజ్ అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్. అతను ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతాడు, సక్సెస్ కాలేకపోతాడు. ఐ ఫెల్ట్ దెర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. మనకి గనక ఒక పర్పస్, ఒక స్ట్రెంగ్త్ లైఫ్లో లేకపోతే మన జీవితం అనేది పర్పస్లెస్, యూజ్లెస్ అని ఫీల్ అవుతాడు. ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్, హీ సెడ్. టు హోల్డ్ ఆన్, టు కంటిన్యూ, టు సర్వైవ్. అతను బతకడం చాలా కష్టంగా ఫీల్ అవుతాడు. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ రిలీజియన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ an international symbol of triumph over adversity. కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ రిలీజియన్, తన మతం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళందరి హెల్ప్ తోటి హీ మేనేజ్డ్ టు పుల్ త్రూ
టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. వీళ్ళందరి సహకారంతో తన జీవితాన్ని కంటిన్యూ చేయగలిగాడు. ఎట్లా? టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్, ఒక విజయానికి ఒక సింబల్ లాగా, అడ్వర్సిటీ మీద ఒక చెడు సింబల్గా తన జీవితాన్ని ఒక లీడ్ చేయగలిగే పరిస్థితి తను తెచ్చుకున్నాడు. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and help others, said Nick. ఇతను 13 years ఏజ్లో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదువుతాడు. ఇది ఒక డిజేబుల్డ్ మ్యాన్కి సంబంధించింది. అతను హీ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్. అతను చాలా గ్రేట్ థింగ్స్ని అచీవ్ చేయగలిగాడు అండ్ చాలామందికి హెల్ప్ చేస్తాడు. ఒక డిజేబుల్డ్ పర్సన్కి అతను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అతనికి సంబంధించిన ఆర్టికల్ చదివి చాలా ఇన్స్పైర్ అవుతాడు అన్నమాట. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్ టు గివ్ హోప్ టు అదర్స్. అప్పుడు రియలైజ్ అవుతాడు వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్. అస్ అంటే ఎవరు ఇక్కడ? నిక్, అట్లాగే అతని లాంటి వాళ్ళు. లైక్ దిస్ టు గివ్ హోప్ టు అదర్స్. గాడ్ వేరే వాళ్ళకి హోప్ ఇవ్వడం కోసం, వేరే వాళ్ళలో హోప్ క్రియేట్ చేయడం కోసం గాడ్ మమ్మల్ని ఇట్లా క్రియేట్ చేశాడు అని రియలైజ్ అయ్యాడు. ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ. ఆ ఆర్టికల్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్. అప్పుడు ఒక డెసిషన్కి వచ్చారు. అది తన లైఫ్ ఎదుటి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం ఉపయోగించాలనే డెసిషన్కి వచ్చి అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. ఆర్టికల్ చదవడం ద్వారా వచ్చిన కరేజ్ని అతను ఎదుటి వ్యక్తులకి పాస్ చేయాలి అని అనుకుంటాడు. I decided to be thankful for what I do have, not get angry about what I don't. I decided to be thankful. అతను నిర్ణయించుకుంటాడు తను థ్యాంక్ఫుల్గా ఉండాలి. మంచి ఫ్యామిలీ ఉంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా సపోర్టింగ్ కేరర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. దీనికి అతను చాలా థ్యాంక్ఫుల్. అండ్ నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. అతనికి కాళ్ళు చేతులు లేవు, అందుకని అతను యాంగ్రీ, కోపం లేదు. అతనికి ఉన్నదానికి అతనికి సాటిస్ఫాక్షన్ ఉంది, లేని దాని గురించి బాధ, కోపం అనేవి లేవు. ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్. అతను మిర్రర్లో చూసుకుంటూ ఇట్లా అనుకున్నాడు, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్, బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. మీకు తెలుసా? యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్. ప్రపంచం అనుకునేది కరెక్టే. దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్, నాకు కాళ్ళు చేతులు లేని మాట వాస్తవమే. బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. కానీ ఈ విషయాలు, వీళ్ళు నా కళ్ళల్లోని బ్యూటీని, నా కళ్ళల్లో అందాన్ని నా నుంచి ఎవరూ లాక్కోలేరు. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. నేను ఇక నుంచి నాలో ఉన్న గుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటున్నాను అని అనుకుంటాడు. అతని కళ్ళల్లో బ్యూటీ ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. కాళ్ళు చేతులు లేవు, లెట్ ఇట్ బీ, లివ్ ఇట్ అని ఆలోచనకు వస్తాడు. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఛాలెంజెస్, ట్రబుల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి గనక లేకపోతే ఛాలెంజెస్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. ఎప్పుడైనా మన బిలీఫ్ని స్ట్రెంగ్థెన్ చేయాలంటే ఒక ఛాలెంజ్ అనేది ఉండాలి. ఒకవేళ ఇటువంటి ఛాలెంజ్, ఒక టాస్క్ లేకపోతే మన బిలీఫ్ అది ఎట్లా ప్రూవ్ అవుతుంది, ఎట్లా స్ట్రెంగ్థెన్ అవుతుంది? ఖచ్చితంగా ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద అడ్వర్సరీస్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద డిఫికల్టీస్ ఓన్లీ వీ కెన్ స్ట్రెంగ్థెన్ అవర్ బిలీఫ్స్. ఇక్కడ కన్విక్షన్స్ అంటే బిలీఫ్ ఆర్ స్ట్రాంగ్ బిలీఫ్. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. ఇక్కడ ఛాలెంజెస్ మనని ఓడించడానికి కాదు, మనం వాటిని ఓడించడానికి, మనని మనం స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. సెట్ నిక్. ఇన్ 1990, నిక్ వన్ ద ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ హిస్ బ్రేవరీ అండ్ పర్సెవరెన్స్. 1990లో
ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ 1919కి సంబంధించిన అవార్డు ఇతనికి వస్తుంది. ఎందుకని? ఫర్ హిజ్ బ్రేవరీ అండ్ పర్సెవరెన్స్. బ్రేవరీ ధైర్యం, పర్సెవరెన్స్ పట్టుదల. బీ కేర్ఫుల్ అబౌట్ ద స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ వర్డ్ పర్సెవరెన్స్. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఏ కార్ అండ్ ఏ గర్ల్ అట్ ఎ ట్రాఫిక్ లైట్స్ వాజ్ గివింగ్ మీ ద ఐ. ఒక సందర్భంలో ఇతను కార్లో ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఆగున్నాడు. అక్కడే ఒక అమ్మాయి ఇతనికి వెళ్ళి మీద ఐ అంటే అతనికి వెళ్ళి చూస్తూ ఉంది. షీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్, సో ఐ డిసైడెడ్ టు డూ ఏ 360 ఇన్ ద కార్ సీట్ టు ఫ్రెక్ హర్ అవుట్. ఇతనికి ఒక సరదా ఆలోచన వస్తుంది. ఆమెకి ఇతని ఒక్క తల మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అండ్ హీ డిసైడెడ్ టు డూ ఏ 360 అంటే రౌండ్గా. జనరల్గా మనం కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు ఒక సర్కిల్ లాగా ఒక రౌండ్ షేప్లో తిరగడం సాధ్యం కాదు. కానీ ఇతనికి కాళ్ళు చేతులు లేవు కాబట్టి రౌండ్గా తిరగగలుగుతాడు. అట్లా తిరిగాడు. ఎందుకని? టు ఫ్రెక్ హర్ అవుట్. ఒకసారి ఆమెని భయపెట్టడం, కంగారు పెట్టడం లాగా చేద్దాం అనే దాంతో సరదాగా చేస్తాడనమాట. హర్ ఫేస్ వాజ్ లైక్ వూ, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ ఫేస్ ఒక్కసారిగా సర్ప్రైజ్కి గురవుతుంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు. షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. స్పెడ్. ఓకే, ఒక్కసారి అక్కడి నుంచి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్పెడ్ ఆఫ్ అంటే రష్ అవే, రష్ ఆఫ్. నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్ అండ్ ఇన్ 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton. ఇతను ప్రపంచం అంతా ఒకసారి చూడాలని అనుకుంటాడు. 2008లో హీ వెంట్ టు హవాయి ఐలాండ్స్కి వెళ్తాడు. అండ్ మెట్ సర్ఫింగ్ మాస్టర్ బెథనీ హెమిల్టన్. అక్కడ ఒక సర్ఫింగ్ మాస్టర్ బెథనీ హెమిల్టన్ అనే ఆవిడని కలుస్తాడు. హూ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటన్ ఆఫ్ బై ఎ షార్క్ వెన్ షీ వాజ్ 12. ఆమె బెథనీ హెమిల్టన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 తను సర్ఫింగ్ చేస్తున్న టైంలో ఒక షార్క్ ఆమె ఒక చేతిని కొరికేస్తుందన్నమాట. ఒకే ఒక చెయ్యి ఉంటుంది. అయినప్పటికీ కూడా తను సర్ఫింగ్ మాస్టర్గా కంటిన్యూ. షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్. ఆమె చాలా అమేజింగ్, చాలా సర్ప్రైజింగ్ పర్సన్. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ ఎట్ ఫస్ట్. ఆవిడ నాకు ఎట్లా సర్ఫింగ్ చేయాలో నేర్పించింది. అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ ఎట్ ఫస్ట్. బిగినింగ్లో నేను చాలా భయపడ్డాను. బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రిటీ వెల్. బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్, కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రిటీ వెల్, అక్కడ వచ్చేటువంటి వేవ్స్ అలల్ని చాలా అద్భుతంగా ఇతను క్యాచ్ చేస్తాడు. వాటి మీద అతను సర్ఫింగ్ చేయగలుగుతాడు. నిక్ క్విక్లీ లెర్న్డ్ హౌ టు డూ ద 360 స్పిన్ ఆన్ హిస్ బోర్డ్. అతను చాలా క్విక్గా తన బోర్డు మీద 360 అంటే తలకిందులుగా ఎట్లా సర్ఫింగ్ చేయాలో నేర్చుకుంటాడు. ఎ ఫీట్ దట్ గాట్ హిమ్ ఆన్ ద కవర్ ఆఫ్ సర్ఫర్ మ్యాగజైన్ విత్ ఇన్ 48 hours. ఇతను చేసినటువంటి ఈ ఫీట్ మూలంగా అతను చేసిన 48 hours ఇతని ఫోటో సర్ఫర్ మ్యాగజైన్ మీద పబ్లిష్ అవుతుంది. జనరల్గా ఇట్ ఈజ్ ఏ వెరీ రిస్కీ, వెరీ అడ్వెంచరస్ ఫీట్. జనరల్గా కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు, హైట్గా ఉన్నవాళ్ళు ఇటువంటివి చేయలేరు. కానీ ఇతను కాళ్ళు చేతులు లేకపోవడం ఇతనికి ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఈ సందర్భంలో. నో వన్ హ్యాస్ ఎవర్ డన్ దట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్, హి సెడ్. సర్ఫింగ్ హిస్టరీలో ఎవ్వరు కూడా ఇట్లా చేయలేకపోయారు. బట్ ఐ హ్యావ్ ఏ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో ఐ హ్యావ్ గాట్ ప్రెటీ గుడ్ బ్యాలెన్స్. ఇతనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా తక్కువ. ఎందుకని? హైట్ తక్కువ, కాళ్ళు చేతులు లేవు కాబట్టి, ఓన్లీ ట్రంక్ కాబట్టి అతని మ్యాక్సిమం హైట్ 2 feet or 2.5 feet ఉంటుంది. జనరల్గా నార్మల్ పర్సన్ మీన్స్ 5.5 to 6 ఉంటుంది. వాళ్ళ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఇతని సెంటర్ ఆఫ్ గ్రావిటీ తక్కువ ఉండడం మూలంగా ఈ ఫీట్ అనేది సాధ్యమైంది. అందువల్ల ఇతనికి మంచి బ్యాలెన్స్ అనేది దొరికింది.
నిక్స్ స్పీచ్ ఎట్ ఏ స్టేడియం అండ్ నిక్ ప్లేయింగ్ గోల్ఫ్. అతను గోల్ఫ్ ఎట్లా వాడుతున్నాడు, అతని షోల్డర్కి చిన్కి మధ్యలో బ్యాట్ పెట్టుకొని గోల్ఫింగ్ క్లబ్, దాన్ని క్లబ్ అంటారు, క్లబ్ పెట్టుకొని తతిమ వాళ్ళలాగే ఇతను కూడా ఆడగలుగుతూ ఉన్నాడు. హీ హ్యాస్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచంలో రకరకాల దేశాలు తిరిగాడు. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ ఏ మోటివేషనల్ స్పీకర్ and has traveled to over 24 countries speaking to groups of up to 110,000 people. The football fan is now a motivational speaker. ఫుట్బాల్ ఫ్యాన్కి ఇతను ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ హ్యాస్ ట్రావెల్డ్ టు ఓవర్ 24 కంట్రీస్, 24 పైగా దేశాలకి అతను విజిట్ చేస్తాడు. అండ్ రకరకాల గ్రూప్స్కి అతను స్పీచెస్ ఇస్తుంటాడు. ఇప్పుడు దాకా 110,000 అంటే ఇది 2009లో రాసినట్టు ఆర్టికల్. అప్పటికి 110,000 పీపుల్కి అతను మోటివేషన్ ఇస్తాడు. హీ మూవ్డ్ టు లాస్ ఏంజల్స్ 2 years ago అండ్ ప్లాన్స్ టు కంటిన్యూ టు ట్రావెల్ ద వరల్డ్. 2 years ago అంటే 2007లో అతను లాస్ ఏంజల్స్కి వస్తాడు. అక్కడి నుంచి ప్రపంచం అంతా కూడా ట్రావెల్ చేద్దామని అనుకుంటాడు. దిస్ ఇయర్ హీ విల్ విజిట్ సౌత్ అమెరికా అండ్ ద మిడిల్ ఈస్ట్. 2009లో అతను సౌత్ అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్ విజిట్ చేద్దామని అనుకుంటున్నాడు. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నేను ఫెయిల్ అయితే నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్. మీరు ఫెయిల్ అయితే మీరు కూడా ట్రై చేస్తారా? ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వీ రియలైజ్. మన స్పిరిట్ మీన్స్ మన యొక్క ఇన్నర్ సోల్, మన మైండ్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వీ రియలైజ్. మనం అనుకుంటున్న దానికన్నా కూడా చాలా వర్స్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతుంది మన మైండ్. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం దాన్ని ఎట్లా ఫినిష్ చేద్దాం, ఏ రకంగా ఫినిష్ చేద్దాం అంటే మనం ఒక టాస్క్ని ఎట్లా కంప్లీట్ చేద్దాం అని అనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్ సెడ్ నిక్. మీరు మీ టాస్క్ని చాలా స్ట్రాంగ్గా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నారా? ఐ టెల్ పీపుల్ కీప్ ఆన్ గెటింగ్ అప్ వెన్ దే ఫాల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్స్ హీ సెడ్. ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్. నేను ప్రజలందరికీ చెప్తుంటాను, కీప్ ఆన్ గెటింగ్ అప్. ఎప్పుడు గెటింగ్ అప్, వెన్ దే ఫాల్, ఎప్పుడన్నా ఏదన్నా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మళ్ళీ లేచి నిలబడే ప్రయత్నం చేయండి. అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్స్, మిమ్మల్ని మీరు లవ్ చేయండి అని చెప్తుంటాను. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ 1 person దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. నేను నా లైఫ్లో ఒక్క పర్సన్ని ఎంకరేజ్ చేయగలిగిన మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. నేను ఈ భూమి మీదకి వచ్చిన కారణం అది నెరవేరినట్లే, నా లైఫ్ సక్సెస్ అయినట్లే. అడిషనల్గా కొంత మ్యాటర్ ప్రజెంట్ బుక్లో యాడ్ చేస్తుంది. దట్ ఈజ్ ఇన్ 2008 కేనే మెహరా, ఏ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ whose mother was a Mexican and whose father was a Japanese, attended to a meeting where Nick was the guest speaker in Texas. ఈ పీడిఎఫ్లో చిన్న పారాగ్రాఫ్ మిస్ అయింది, అది నేను టెక్స్ట్ బుక్ నుంచి చదువుతున్నాను. 2008లో కేనే మెహరా, ఏ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్, ఈవిడ మదర్ వచ్చేసి మెక్సికన్, ఫాదర్ వచ్చేసి జపనీస్. ఇతని మీటింగ్కి అటెండ్ అవుతుంది. ఎక్కడ? టెక్సాస్, అమెరికాలో టెక్సాస్ అనే టౌన్లో ఇతని మీటింగ్కి అటెండ్ అవుతుంది. కేనే వాజ్ అట్రాక్టెడ్ టు నిక్స్ మెసేజ్. అతని మెసేజ్ విని ఇతని పట్ల చాలా అట్రాక్ట్ అవుతుంది. ఫ్రమ్ దట్ టైమ్ దే వర్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్ టు షేర్ దేర్ ఐడియాస్. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ టచ్లో ఉంటూ వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆన్ గివింగ్ హోప్ టు ద నీడీ అండ్ దే బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు నీడీ, అవసరాల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇవ్వడం అండ్ అనే ప్రయత్నంలో ఉంటారు. అప్పటి నుంచి వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. ఫైనల్లీ దే ఫెల్ ఇన్ లవ్ అండ్ దేర్ ఎంగేజ్మెంట్ హ్యాపెండ్ ఇన్ ఆగస్ట్ 2011. నిక్ పుట్ దట్ ఎంగేజ్మెంట్ రింగ్ ఆన్ కేనేస్ ఫింగర్ విత్ హిజ్ మౌత్. తన మౌత్ తోటి
ఆమె వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ పెడతాడు. అండ్ దెన్ సెడ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఎవ్రీ గర్ల్ వాంట్స్ టు హియర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ హర్ మ్యాన్స్ మౌత్. ఎవ్రీ గర్ల్ ఏమనుకుంటుంది, తన కాబోయే హస్బెండ్ నుంచి బ్యూటిఫుల్ వర్డ్స్ వినాలనుకుంటుంది. ఏంటది? బేబీ ఐ లవ్ యూ. ఈ మాటలు ప్రతి అమ్మాయి వినాలనుకుంటుంది. అట్లాగే ఇతను నిక్ కూడా అదే మాట అంటాడనమాట. నిక్ అండ్ కేనీ గాట్ మ్యారీడ్ ఆన్ February 12th, 2012. February 12th, 2012లో వాళ్ళ మ్యారేజ్ జరుగుతుంది. అండ్ ఆన్ February 13th, 2013 దే వర్ బ్లెస్డ్ విత్ ద బర్త్ ఆఫ్ ఎ హెల్దీ బేబీ బాయ్. వాళ్ళకి 2013 February 13 ఎగ్జాక్ట్గా 1 ఇయర్కి ఒక యంగ్ బేబీ బాయ్ పుడతాడు, హెల్దీ బేబీ బాయ్. అతనికి ఎటువంటి డిజబిలిటీ లేదనమాట, విత్ ఫుల్ బాడీ. నిక్ అండ్ కేనే రోట్ అన్ ఇన్స్పిరేషనల్ బుక్. వీళ్ళిద్దరూ ఒక ఇన్స్పిరేషనల్ బుక్ రాస్తారు, లవ్ వితౌట్ లిమిట్స్. దాని పేరు లవ్ వితౌట్ లిమిట్స్ టుగెదర్. అండ్ ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 2014. ఈ బుక్ 2014లో పబ్లిష్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.